సమూయేలు అధ్యాయము 8 నుంచి 11 వరకు చదవవలసిందిగా కోరుచు. దేవుడు ఈ దినమున అప్పుడు అభిషేక్ దావీదుతో, దేవుడు ఈ దినమున నీ శత్రువుని నీకు అప్పగించాను కాబట్టి నీ చిత్తమైతే ఆ ఈటితో ఒక పోటు పొడిచి నేను అతని భూమికి నాటివేసి ఒక దెబ్బతోనే పరిష్కారం చేతునగా, దావీదు నీవు అతన్ని చంపకూడదు, యెహోవా చేత అభిషేకము నొందిన వారిని చంపి నిర్దోషి అగుట ఎవరికి సాధ్యము? యెహోవా జీవము తోడు, యెహోవాయే అని అతనిని ముద్దును, అతడు అపాయపు వలన చచ్చును, లేదా యుద్ధముకు పోయి నశించును. యెహోవా చేత అభిషేకము నొందిన వారిని నేను చంపను. అలాగున నేను చేయకుండా యెహోవా నన్ను అప్పును కాక. అయితే అతని తలగడ దగ్గరనున్న ఈ ఈటెను నీళ్ళ బుడ్డిని తీసుకుని మనం వెళ్ళిపోదాం రమ్మని అభిషేక్తో చెప్పి. అనేది మన చేతుల్లోకి తీసుకోకూడదండి ఏది కూడా. అందుకనే పరిష్కారం గురించి ఈరోజు మాట్లాడుకుందాం. దేవుడు దావీదు మహారాజు దేవునికి నమ్మకంగా ఉన్నాడు కాబట్టి, దేవుని ఆశ్రయించాడు కాబట్టి, తన శత్రువు ఎంతో శ్రమ పెట్టి తరిమినప్పటికీ సౌలు మహారాజు తన చేతులకు అప్పగించబడ్డప్పటికి కూడా తను తీసుకోలేదు. పొడి నీళ్ళ పొడి అదే తీసుకొని వచ్చేసేటప్పుడు కానీ తనని ముట్టుగా కూడా లేదు. ఎందుకంటే దేవుడి చేత అభిషేకింపబడిన వాడు అని గ్రహించాడు కాబట్టి. దేవుడే న్యాయం తీర్చువాడు, న్యాయానికి అప్పగించాలి. అంతేకాని మన చేతులకు ఏ న్యాయం తీసుకోకూడదు, ఏ పరిష్కారం కూడా మనం తీసుకోకూడదు. మన నోటి మాట కానీ చేతి పని కానీ మనము పరిష్కారంలో తీసుకోకూడదు. మన పరిష్కారం ఎట్టుంటుందంటే మన మీదకే తిరిగి ప్రతిదీ వస్తుంది. అదే దేవుని పరిష్కారం అయితే మనకి న్యాయం పొందుతుంది, కష్టం నుంచి తప్పించబడతాము, శ్రమ నుంచి మనం తప్పించబడతాము. అందుకని దావీదు మహారాజు ఇక్కడ ఏం చేశాడు? దేవునికి అప్పచెప్పాడు. యెహోవా చేత అభిషేకం నొందిన వారిని నేను చంపను. అలాగూ నేను చేయకుండా యెహోవా నన్ను ఆపునుగా. అంటే తనకి కోపం వస్తుంది, బాధ ఉంటుంది, కానీ దేవునికి అప్పగించుకుంటున్నాడు. నన్ను ఆపునుగా. మన సమస్త పరిస్థితి, మన ఏ స్థితిలో ఉన్నా దేవునికి అప్పగించుకున్నప్పుడు మనము ఆయన ఆనుకొని ఉంటాము, ఆయనతో ఉంటాము. ఆయనతో ఉన్నప్పుడు మనం ఏది చేయాలో ఆలోచన కంటే ఆయన నడిపిస్తాడు. బలవంతుడైన దేవుని చేతిలో మనం ఉన్నప్పుడు బలవంతుని చేతిలో బాణపంటి వాళ్ళగా చేస్తాడు, కానీ మనం యుద్ధం చేయము. యెహోవానే మన పక్షంగా ప్రతిదీ వ్యాజ్యమాడగలడు, యుద్ధం చేయగలడు. ఎందుకంటే మనం దేవునికి అప్పగించుకున్నాం. ఆ పరిష్కార మార్గంలో మనమైపోతే ఏమో చేసేస్తే మనకు దీని నుంచి విముక్తి వస్తుంది, పరిష్కారం వస్తుంది అని మనము ఆలోచన చేస్తాం. కానీ మన ఆలోచనలో మనము మనం తొవ్వుకున్న దాంట్లో మనమే పడతాం. మన ఆలోచన ఎటువంటిదంటే మనం తొవ్వుకున్న దాంట్లో మనమే పడే స్థితి వస్తుంది. అందుకని మనం చేసిన పని మనకి నష్టాన్ని చేకూర్చే విధంగా ఉండకూడదు. దేవునికి ఇష్టలై ఉండి దేవుడు చెప్పిన మార్గంలో నడిచే వారంగా ఉండాలి. ఏ ఉండని మనకి ఎంతో శ్రమ పెట్టుంటారు, కష్టపెట్టుంటారు, బాధ పెట్టుంటారు, కానీ దేవుడు అప్పుడు చెప్పినప్పుడు న్యాయవంతుడు ఆయన, న్యాయాన్ని చూసే దేవుడు, నీతిమంతుడు ఒక్కడూ లేడు అని చెప్పాడు దేవుడు. ఏ నీతి మనకి లేదు, ఆయన ఇచ్చిన నీతి ద్వారా మనం జీవిస్తున్నాం కాబట్టి ఆ నీతిలోనే మనం నిలిచి దేవుడిని అడిగితే మనకి ఏ శ్రమ అయినా, ఏ బాధ అయినా, ఏ కష్టమైనా తప్పించే దేవుడే ఉన్నాడు. మనమే తీసేసుకొని మన నోటి ద్వారా, మన చేతి ద్వారా, మన పని ద్వారా చేసామనుకో పరిష్కారం అనేది మనకి రాదు. పరిష్కారము వచ్చినట్టు కనిపిస్తుంది, దాని వెనక మనమే తొంగుకొని ఉంటాం. దేవుడి సన్నిధి చేయాలని మార్గం. ఈ పరిస్థితుల్లో మనము వీళ్ళని ఏమైనా చేస్తే మనకి నెమ్మది వస్తుంది అనిపిస్తుంది. కానీ ఆ నెమ్మది ఎంత కాలం అంటే మనం జీవించినంత కాలం. తర్వాత మన జీవితం తర్వాత మనకొక జీవితం ఉంది.
దేవునితో కలిసి నివసించే జీవితం ఆ జీవితం కోల్పోతాం. అందుకని ఇక్కడ దావీదు మహారాజు ఏమంటున్నాడు, నేను అభిషేకించిన వారిని చంపను, అలాగ నేను చేయకుండా యెహోవా నన్ను ఆపుతున్నాను. మనం ప్రార్థన చేసుకునేటప్పుడు కూడా నా కోపం ప్రతి పరిస్థితిని మార్చయ్యా, నన్ను నిలబెట్టయ్యా, నన్ను జయించే శక్తిని అయ్యా, లోకాన్ని, నా శరీరాన్ని, నా మనసును, ప్రతి పరిస్థితిని జయించే శక్తిని, సాతాన్ని జయించే శక్తిని పోయా, అప్పుడే నేను అన్నిటిని జయించి నీ సంగతి నేను చేయగలను అని మనం ప్రార్థన చేసేవారంగా ఉండాలి. అంతేగాని మన ముందు ఏదన్నా వచ్చినప్పుడు ఎంతసేపు ఇది నాకు అసాధ్యమా, ఇది ఎంతసేపు మాటలతో అయినా, యుద్ధంతో అయినా, కొట్లాడిపోయినా ఏదైనా వెళ్ళిపోతుంది అనుకుంటాం. కానీ దేవుని సన్నిధిలో మనం అది పెట్టినప్పుడు మనకి పరిష్కారం వస్తుంది, మనకి నెమ్మది వస్తుంది, సంతోషం కూడా మనకి నిలబడుతుంది. అభిషేక్ ఏమన్నాడు, ఒక్క ఈట దెబ్బతో ఆయన్ని చంపేస్తాడు. ఎందుకంటే శత్రువు తరుగుతా ఉన్నాడు, నెమ్మది లేకుండా. దావీదు మహారాజు ఆహారం లేదు, నీళ్ళు లేదు, ఇల్లు లేదు, అట్టి పరిస్థితులు ఎంత క్షోభ అనుభవించుంటాడు. అట్టి స్థితిలో కూడా ఆయన దేవుని ఆనుకుని ఉన్నాడు, దేవుని ఆజ్ఞను పాటించడానికే ఉన్నాడు, కానీ నిలబడి ఉన్నాడు. కానీ ఒక క్షణం ఆ శత్రువు చేతికి చిక్కినప్పుడు ఆయన ఎన్నో యుద్ధాలు చేశాడు, ఆయన రాజు చెప్పినట్టు చేశాడు, దేవుని ఆనుకొని చేశాడు. కానీ శత్రువుగా దొరికినప్పటికి కూడా ఆయన అభిషేకించి వాడుకుంటున్నాడు. ఆయన తప్పిపోయినప్పటికి కూడా నేను ఆయన ముట్టుకోను అన్న స్థితి దావీదు మహారాజు పాటించాడు. మరి ఆ పరిష్కారం కోసమే మనం చూడాలి మన జీవితాలలో కూడా. మనం కూడా దావీదు మహారాజు ఎన్నో కీర్తనల ద్వారా స్థుతిస్తుంటాం, ఆరాధిస్తుంటాం, అవన్నీ జ్ఞాపకం చేసుకుంటాం ప్రతి వారం. కానీ అందుకని లాస్ట్ వచ్చిన యెహోవా నా నోటి మాటలను, నా హృదయ ధ్యానము అంగీకరించాను కదా. హృదయ ధ్యానం ఎప్పుడు ఆయన సన్నిధికి పోవాలి. మన నోటి మాటలు కూడా దేవునికి ఇష్టంగా ఉండాలి. అవి లేనప్పుడు మనం దేవునికి దూరం అయిపోతాం, మనకి తెలియకుండానే మనం దూరం అయి ఉంటాము. కానీ మనం అనుకుంటాం ప్రార్థన చేస్తున్నాం కదా, దేవునికి సన్నిధికి పోతున్నాం కదా దేవుని దగ్గర. కానీ చాలా విషయాల్లో ఎక్కడ కాలు జోరు చోట మనం దేవునికి దూరం అయి ఉంటాము. అందుకని అవన్నీ పరీక్షించుకునేదానికి దేవుని సన్నిధిలో మనం అడుగుతూ ఉండాలి, రోజాడుతుంది. అయ్యా నాలో ఏదో పాపదోషం ఉందయ్యా, నీకు దూరం చేసే స్థితి, ఆ స్థితి నుంచి నన్ను తప్పించు, ఈ లోకం నుంచి నన్ను రక్షించు, దుష్టుల నుంచి నన్ను రక్షించు అని మనం ప్రతి క్షణము మనం పరీక్షించుకుంటూ మనం ప్రార్థన చేస్తుంటే అప్పుడు దేవుని సన్నిధి మనతో ఉండి మనకి ఆలోచనకర్తగా ఆయన ఉండి నడిపిస్తాడు. మన పాపంలో పడిపోవాలనుకున్నా, తప్పిపోవాలనుకున్నా, ఎవరిని తప్పించాలనుకున్నా మనకేమై ఉంటుంది, దేవుని సన్నిధి తోడుగా ఉంటుంది. ఆలోచనకర్తగా ఆయన మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. రక్షింపబడిన నాడు మన హృదయంలో జీవిస్తున్నాడు. కాబట్టి మనం ఆయనతో అడుగు వేస్తే, పరిశుద్ధాత్మతో అడుగు వేస్తే ఆలోచనకర్తగా మనకు ఎప్పటికప్పుడు మాటలు అందిస్తూ ఉంటాడు. మనం అదే మరి ప్రయాసపడాల్సిన ఈ సమయంలో, ఈ రోజుల్లో మనం ఆనుకుని ఉండవలసింది ఆదరణకర్త. మనం ఇక్కడికి వచ్చి యేసయ్యా అని ప్రార్థన చేస్తాం, వినాలంటే ఆయన లోపలంటే హెచ్చరించే హెచ్చరికలు కూడా మనం ఆలకించే స్థితిలో మనం సిద్ధపరచుకొని ఉండాలి. మన హృదయాన్ని మనం లోపడి మనం ఉన్నప్పుడు మనం ఆయన నీతిని ఆధారం చేసుకొని జీవిస్తున్నాం. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, ఆయన నీతి మార్గంలోనే మనల్ని నడిపించుకుంటాడు. రోగ తప్పిపోకుండా మనం స్థిరపరిచి బలపరుస్తాడు. అప్పుడు స్థిరమైన విశ్వాసాన్ని అనుగ్రహించయ్యా. మనం ఎన్నోసార్లు చేస్తాం, స్థిరమైన మనసును ఇవ్వయ్యా. వాక్యంతో చదివేది కాదు, మన హృదయంపై నాటుకుపోవాలి. అవి మనం వేసే ప్రతి అడుగులో నెరవేర్చబడాలి. అప్పుడే వాక్యానికి అర్థం. వాక్యము మనలో నివసించకపోతే, మనలో పని చేయకపోతే, మనం ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసిన, ఎన్ని సంవత్సరాలు బయలు చదివిన ప్రయోజనం ఉండదు. ఒక్క వాక్యం మనకి ఎదురైనప్పుడల్లా దాన్ని నెరవేర్పులకి మనం చూడాలి. అదే ఆయన సాక్ష్యం. మనం సాక్ష్యం ఏదో అది వచ్చింది ఇది వచ్చింది అని సాక్ష్యం ఇవ్వటం కాదు.
మన జీవితంలో స్థిరత్వం మనకు ఎప్పుడు వస్తుందో, మనం దేవుడితో ప్రతి అడుగు ఎప్పుడు వేస్తున్నాము, ఆయన స్నేహితులుగా, ఆయన ప్రియులుగా, ఆయన ప్రియుడుగా ఉన్నాడు కాబట్టి దావీదు మహారాజు అంతా నిశ్చలతగా ఆరాధన చేయగలుగుతున్నాడు. అంత లేనిలో కూడా, దీన స్థితిలో కూడా, ఆ కఠిన స్థితిలో కూడా దేవుణ్ణి ఆనుకున్నాడు కానీ పరిస్థితుల వైపు చూడలేదు. ఒక క్షణమే ఆయనకి సౌలు మహారాజుని చంపేది ఎంతసేపు, చంపి పరిష్కారం చేసి మళ్ళా రాజై వెళ్ళచ్చు. కానీ ఆయన దేన్ని ఆశించలే, దేవుని ఒక్కడిని ఆధారపడ్డాడు, ఆశించాడు. ప్రతి సహాయం ఆయన దగ్గర నుంచి పొందుతున్నాడు. ఆ విధంగా మనం ఉండగలిగిన పరిష్కార మార్గం అనేది మనకు దొరుకుతుంది. ఆ పరిష్కార మార్గం కోసం మనం చూడాలి కానీ మనము ఏదో వర్క్ చేసేసి పరిష్కారం పొందుదాం, ఏదో అయిపోతుంది, ఏదో చేసేద్దాం, ఇది చేయకపోతే ఏమో అవుతుంది అని అనుకుంది మనం తొందరపడి అడుగులు వేయకూడదు. దేవుని అడగకుండా ఏ అడుగు మనం వేయకూడదు. దేవుని ఆనుకోకుండా ఏ పని చేయకూడదు. మనం ఎప్పుడు మనం రక్షణలోకి వచ్చాము అప్పటి నుంచి ఆయన బిడ్డలుగా మనం ఇప్పుడు తీర్చబడాలి. మనం ఆయనతో కలిసి అడుగు వేసి, ఆయనతో కలిసి భోజనం చేసి, ఆయనతో కలిసి మనం ప్రతి పని చేయగలిగినప్పుడు దేవుడికి సాక్షులుగా ఉండగలము, దేవుడితో కలిసి ఉండగలము. దేవుడితో రెండు వచ్చినప్పటికీ మనకి నిశ్చత, మనకే భయం ఉండదు, మనకే భీతి ఉండదు. మనం భయభీతులకు లోనవుతున్నామంటే అది దుష్టుడు కలుగు చేసేది. ఆ భయభీతులు జయించి మనం మంచి పోరాడదని అనే పదము మనం వాడగలగాలి. ఎన్నో శ్రమలు, ఎంతో సేవకులు ఎంతో అన్ని పోరాడారు. కానీ అన్ని చదువుతాము, వింటాము, అబ్బా ఎంత బాగా చేశారో అనుకున్నాం. కానీ మనం దానిలో కొంచెమైనా చేయగలగాలి. దేవుడి సన్నిధి కోల్పోకుండా మనం ఆయన రాజ్యానికి వారసులు కావాలి అని మనము అనుకోగలిగినప్పుడు మనము నిశ్చంతగా ఉండగలం, నిబ్బరంగా ఉండగలం. మన వార్తలని నిబ్బరంగా ఉండండి అని ఎందుకు సెలవిస్తాడు? మనం ఆనుకొని ఉన్నప్పుడు మనకి చింత భీతి ఉండదు. ఈ లోకం శాశ్వతం కాదు, లోకంలో మనుషులు శాశ్వతం కాదు, లోకం ప్రేమలు శాశ్వతం కాదు. ఒక కుటుంబంగా ఉన్నప్పుడు కూడా అవి శాశ్వతమైన ప్రేమలు కాదు. వ్యక్తిగతంగా మనం ఎప్పుడు దేవుని సన్నిధిలో వ్యక్తిగతంగా మనం సిద్ధపడతామో, దేవుడితో కలిసి జీవిస్తాము, అదే మన సాక్ష్యం. అదే మనకి ఇప్పుడు భూమి మీద మనకి ఇచ్చిన జీవితం, ఆయన ఇచ్చిన జీవితం. ఆయన కొరకు మనం ప్రతి దానిలో నీకే ఉద్యోగంలో కానీ, కుటుంబ జీవితంలో కానీ, బంధువుల దగ్గర కానీ, అన్నిటి దగ్గర నీకు ఇచ్చిన జీవితంలో నెరవేర్చుకుని మనం వెళ్ళిపోగలిగితే అదే దేవునికి ఇష్టమైన బిడ్డలు. అదే దావీదు మహారాజు చేసిన యెహోవా జీవంతుడు, యెహోవా అతన్ని మొత్తును, అతడు అపాయం వలన చొచ్చును లేదా యుద్ధములకు పోయి నశించు. అది ఎందుకంటే అదే దేవుడికి గట్ట ఆయనకి దేవునాకు దూరం అయిపోయింది. సౌలు దూరం అయిపోయిన వాడు నశించిపోవాల్సింది, ఆత్మపరంగా శారీరకంగా కూడా. ఆ విధంగా తీర్పు దేవుడి దేవుని పక్క చెప్పేశాడు. ఇక్కడ పక్కకు వెళ్ళిపోయాడు. ఆ ఒక్క క్షణము చంపేస్తానికి సమస్య తీరిపోతుంది కానీ దేవుని దగ్గర నిర్దోషిగా ఎంచబడదు, దోషిగా అయిపోతాడు. దేవుడు చూస్తూ ఉంటాడు కదా, ఎవరికల్లా మూతలు వేయచ్చు, ఎవరు నిద్రపోతున్నారు, ఎవరు చనిపోయారో కూడా తెలియదు. కానీ ఆ పరిష్కారం కోసము దావీదు మహారాజు చూడలే. ఆయన పరిష్కారం దేవుడికి అప్పగించాడు, దేవుని పరిష్కారం కోసం ఎదురు చూశాడు. కాబట్టి యెహోవా జీవంతో యెహోవా అతన్ని మొత్తమంటాడు. ఆ దినములలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలు సైన్యములను సమకూర్చి యుద్ధము సిద్ధపడగా ఆకీషు దావీదును పిలిచి, నేను దండెత్తిగా నీవును నీ జనులను నాతో కూడా యుద్ధములకు బయలుదేరి రావాలని పరిష్కారంగా తెలుసుకున్నాక దావీదు, ఈ సేవకుడైన నేను చేయబో కార్యము ఏదో అని నీవు ఇప్పుడు తెలుసుకుందామని. అందుకు ఆకీషు,
అలాగైతే నేను ఎప్పటికీ నా సంరక్షకుడిగా నిర్ణయించున్నాను. చాలు కానీ ఇక్కడి నుంచి తరము పడ్డప్పుడు సౌలు నుంచి ఆకేశరాజు ఆయనతో యుద్ధానికి రమ్మంటున్నాడు. మళ్ళా సౌలు మీదకి పోయేదానికి యుద్ధానికి రమ్మంటున్నాడు. యుద్ధానికి రమ్మన్నప్పుడు రాజుకి లోబడాలి కాబట్టి ఆయన యుద్ధానికి వస్తాను అన్నాడు. కానీ అక్కడ దేవుడు చూసుకుంటాడన్న ఉద్దేశం దావీదు మహారాజు. కానీ అక్కడికి వెళితే యుద్ధాలు చేస్తే ఈయన ఖచ్చితంగా వాళ్ళని ఓడించాలా, వాళ్ళ మీద గెలుపు తీసుకురావాలి. అప్పుడు ఎవరు గెలుస్తారు? ఫిలిప్పీలు గెలుస్తారు. ఒకప్పుడు సౌలు కోసం చేశాడు, ఇప్పుడు సౌలు మీదకే వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే పరీక్ష వచ్చింది దావీదు మహారాజు. కానీ అయినప్పటికీ అక్కడ మాట ఆయన రాజు చేర్చుకున్నాడు కాబట్టి, ఆయనకి లోబడి ఉన్నాడు కాబట్టి అసలు లోబడిన దాన్ని బట్టి యుద్ధానికి పోయడానికి సిద్ధమవుతున్నాడు. సిద్ధమైనప్పుడు నాతో కూడా యుద్ధమునకు రావాలని పరిష్కారముగా తెలుసుకున్నారు. పరిష్కారంగా తెలుసుకోమంటున్నాడు. ఎందుకంటే అక్కడ ఉన్న రాజ్యం నుంచి వచ్చిన దావీదు అక్కడ పోయితే మనిషి మారిపోతుంది. అందుకని అక్కడ పరిష్కారంగా తెలుసుకో, నిర్ణయించుకో, నువ్వు యుద్ధానికి వస్తావా లేదా అని అడుగుతా ఉన్నాడు. నీ దాసుడైన నేను చేయబో కార్యం ఏదో అది నీకు ఇప్పుడు తెలుసుకుంటూ అని ఆకేష్తో ఆ మాట అంటున్నాను. అంటే ఏదైనా నమ్మకత్వం అన్నమాట. మాట ఇస్తే నెరవేర్చేవాడు దావీదు. ఆ విధంగానే బయలుదేరటానికి నిర్ణయించుకున్నాడు. తర్వాత వచనాల్లో చదివితే కూడా తర్వాత మృత్యువు, ఎందుకంటే దేవుడే ఆపి తప్పించాడు. సంరక్షకునిగా నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే అంత నమ్మాడు, యుద్ధానికి కూడా రావడానికి సిద్ధపడుతున్నాడు దావీదు. అక్కడ ఆకేష్ రాజు నమ్మి నా సంరక్షకునిగా ఉంచుకుంటాను దేవుడు. అక్కడ నమ్మకంగా ఉన్నాడు. అంటే మనం చేస్తున్న పనిలో కూడా నమ్మకంగా ఉండాలి. అది ఎవరైనప్పటికీ ఏదైనప్పటికీ. ఇప్పుడు మనం ఉద్యోగం చేస్తున్నాం, అది వేరే వాళ్ళ కంపెనీ, కానీ మనం ఎందుకు నమ్మకంగా ఉంటాం? ఆ కంపెనీ వృద్ధిలోకి రావాలా, ఆ యజమానుడు బాగా సంతోషంగా ఉండాలి, అప్పుడే మేము సంతోషంగా ఉండగలం. ఎందుకు తీర్మానాన్ని గురించి చేస్తాం? నమ్మకత్వం అన్నమాట. ఆ విధంగానే మనం ఒకరి దగ్గర ఆశ్రయించినప్పుడు వాళ్ళకి నమ్మకంగా ఉండాలి. ఏ పనిలోనైనా నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు చూస్తాడు. న్యాయవంతుడైన, అందుకని న్యాయం తీర్చే దేవుడు కాబట్టి అక్కడ ప్రతి విషయంలో దేవుడు కాపాడాడు. వచ్చినప్పుడు ఏకంగా సౌలు ఇశ్రాయేలునందరినీ సమకూర్చను అట. సౌలు మహారాజు ప్రతి చోటకి పోయినప్పుడు దేవుడు మార్గం తప్పాడు కాబట్టి కిందకి ఇంకా చదువుకుంటూ వస్తే చాలా వచనాల్లో దేవుడు సౌలు ఏం చేశాడు అనేది కూడా తెలిసిపోతుంది. ఎందుకంటే అప్పగించుకున్నాడు తను తానే. యుద్ధానికి దావీదు మహారాజు సపోర్ట్ ఉంటే ప్రతి రాజ్యం గెలుచుకున్నాడు. ఆయన మీద ఈర్ష్య, అసూయ, ద్వేషం పెంచుకున్నాడు కాబట్టి ఆయనే బలాన్ని దూరం చేసుకున్నాడు. దేవుడు బలాన్ని చేస్తే ఆ బలాన్ని మనమే చేతులారా పాటు చేసుకుంటాం. దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తుంటే మనమే చేతులారా పక్కన ఉంచుతాం. మనకు అప్పుడు ఏముంటుంది? ఖాళీగా ఉంటుంది. ఖాళీగా ఉన్నప్పుడు మనం ఏం చేయలేము. ఆలోచన రాదు, అది చేయలేము, మనకి విషయం కూడా తెలియదు. అందుకని ప్రతి దాన్ని మనం దేవుని ఆనుకోగలుగుతుంది. సౌలు మహారాజు తప్పిపోయాడు కాబట్టి దేవునాత్మ దూరం అయిపోయింది. ఆయనలో ఏమని దురాత్మ ప్రవేశించింది. అందుకని మనలో ఎప్పుడు దేవునాత్మ నివసించాలి. ఏ అహంభావం అనేది మనలో రాకూడదు. అహంభావమే దేవుని దూరం చేసేది, అతిశయమే దూరం చేసేది. నన్ను బట్టి అతిశయించండి, నన్ను బట్టి ఆనందించండి అని దేవుడు ఎందుకు చెప్పాడంటే ఆయన్ని బట్టి అతిశయించి ఆనందించిన రోజు మనము సురక్షితంగా ఉండగలం. అదే మనలో అసలు నేను నాది, నాకు ఎంతుంది అంటుంది అనుకున్నామా,
ఆ అతిశయం మనిషిని అది దేవుని ఆత్మ దూరం చేస్తుంది. అది నేను అనే అది ఎక్కడి నుంచి వస్తుందంటే లూసిఫర్ నుంచి వస్తుంది. నేను అనుకున్నది కాబట్టి ఆ లూసిఫర్ దూరపడింది. ఇప్పుడు రాజ్యం అవుతుంది మనుషుల మీద. విజయం ఎవరిది? దేవుడిది. ఆ విజయంలో మనం ఉండాలా? ఈ నాశనంలో మనం ఉండాలి. మనమే నిర్ణయించుకోవాలి. నేను 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 అనుకుంటూ సమస్తం పోగొట్టుకుంటే మనం ఎక్కడుంటాం? పాతాళ లోకంలోనే ఉంటాం. దాంతోనే స్నేహం చేస్తూ ఉంటే లోకాన్ని జయించకుండా, మన శరీరాన్ని జయించకుండా, ప్రతి పరిస్థితిని జయించకుండా దాంతో స్నేహం చేస్తుంటే మనం దేంతో కలిసి ఉంటాం? లోకాధికారితోనే ఉంటాం, లోకంతోనే ఉంటాం, లోకంలోనే ఉంటాం. తర్వాత ఎక్కడ ఉంటాం? పాతాళ లోకంలో. అదే దేవుడితో కలిసి ఉంటే ఈ రోజు ఈ క్షణం వచ్చిన నిశ్చంతగా మనం వెళ్తామన్న నిరీక్షణ మనలో ఉంటుంది. మనం దేవుడితో కలిసి వెళ్ళిపోతాం. ఇవన్నీ లోకం ఏందో అప్పుడు ఒక క్షణంలో మాయ. చింతలు, బాధలు, అన్ని శరీరంలో వచ్చే రోగాలు అన్నీ ఇదైపోతాయి. ఆత్మ శరీరంలో మనం దేవుడితో నివసిస్తాం కాబట్టి ప్రతి దాన్ని జయించగలిగినట్టు. అందుకని దావీదు మహారాజు శ్రేష్టమైన మార్గం ఎన్నుకున్నాడు. రాజ్యాలు చూడలేదు, తన బలాన్ని చూడలేదు. ఎప్పుడు దేవుడిని ఆరాధించాడు. దేవుడికి కావాల్సింది ఏంటి? మనకి మన వల్ల ఆరాధన. ఆరాధన ప్రాముఖ్యమైనది. హృదయం నిండా మనం స్థుతి చెల్లించే మనకు ఉండాలి. ఆరాధనకి ఎంత బలం ఉంటుందో తెలుసా? ప్రతి దాన్ని ఆరాధన శక్తి. మనం ఆరాధన పాటలు మామూలుగా పాడతాం, స్థుతి మామూలుగా చెల్లిస్తాం కాదు. దేవుడితో కలిసి ఆనందించే విధంగా మనం ఉన్నామనుకుంటాం. ఆరాధన అక్కడికి చేస్తుంది, మనకు జవాబు వస్తుంది. హృదయం అంతా ఆనందంతో నిండిపోతుంది. అందుకే ఆరాధనకి ఎంత ప్రాముఖ్యత దావీదు మహారాజు చిన్నప్పటి నుంచి పెద్దలు నేర్పేటప్పటి నుంచి కూడా అంత ప్రాముఖ్యత ఇచ్చాడు. దేవుడిని కలిసి ఉన్నారు. పొరపాటులో కూడా దేవుడితోనే జీవించాడు. దేవుడిని అడిగాడు, పొరపాటు నుంచి బయటకు వచ్చాడు. అట్లనే మన జీవితాల్లో పొరపాటు నుంచి జరుగుతాయి. జరగని కాదు, బలహీనలం. కానీ జరిగిన అక్కడే ఆగిపోకూడదు. మనం దాటి రావాలి. దేవుని ఆనుకోవాలి. మన ఆత్మానందం పొందాలి. సంతోషం, సమాధానం పొందాలి. అప్పుడే మనం నెమ్మదిగా జీవించగలం. ఈరోజు తిన్నాము, తాగాము, పడుతున్నాము. ఆ రోజు గురించి కాదు, ఆ రోజుల్లో దేవుడి మీద ఎంత ఆనుకున్నాం. ప్రతిదీ ఎలా అనిపించింది. మంచి నిద్రని నేను స్థుతించే మనసుని నీకోసం నిలబడే మనసుని నా శరీరం నీది, నా ఆత్మ నీది, నాకు సమస్తము నీది అనగలిగే వారు ఉన్నామా? నేను అనగలను. ఏ విధంగా అంటున్నాను? నేను అంటున్నాను. లేక సమస్తము మీరు అనుగ్రహించింది కదా, నీకే స్థితి స్తోత్రం. అప్పుడు చెల్లించగలిగినప్పుడు మనం నెమ్మదిగా ఉండగలం. మత్తయి సువార్త 2:7 చదువు. మత్తయి సువార్త 2:7 6-7 కలిసి అంతటా ఏ రోజు ఆ జ్ఞానమును రహస్యంగా పిలిచి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారంగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమే జాగ్రత్తగా విచారించి తెలుసుకోనగానే నేను ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం చెందని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపారు. ఏ శిశువుని హేరోదు మహారాజు కనుక్కుంటామన్నాడు. అది ప్రతిసారి మనం చదువుతూనే ఉంటాం. క్రిస్మస్ వచ్చినప్పుడల్లా యూదా దేశము బెత్లెహేము ఎంత మాత్రము
ఇక ప్రధానుల్లో ఎంతమాత్రం అల్పమైన దానం కావు. ఇశ్రాయేలు ప్రజలు పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చింది. ఆ వాక్ వచ్చిన తర్వాత ఆ నక్షత్రాన్ని చూసి వీళ్ళు పయనిస్తున్నప్పుడు జ్ఞానులు, ఆ జ్ఞానులు ఎక్కడికి వచ్చారు? ఏ రోజు మహారాజుకి వచ్చారు. బెత్లెహేములో అనుకుంటున్నారు. ఆ ఏ రోజు మహారాజు ఏమన్నాడు? పరిష్కారంగా తెలుసుకున్నాడండి. ఎందుకంటే ఆ వ్యక్తి ఒక పరిష్కారంగా తెలిస్తే ఆ వ్యక్తి లేపేయచ్చు. ఆయన కపటమైన ఆలోచన, ఏ రోజు ఆలోచన, కానీ ఆ కపటమైన ఆలోచనని కూడా ఎందుకు దేవుడు ఇచ్చేసాడు? పరిష్కారం కాకుండానే దేవుడు పరిష్కారంలో తీసుకున్నాడు. తీసుకొని అక్కడ నక్షత్రం కనుగొన్న జ్ఞానులనే మళ్ళించాడు. వేరే దాన్ని మళ్ళించాడు. వాళ్ళ ఆలోచనని మళ్ళించాడు. అక్కడికి వెళ్ళలే. అతని హేరోదు మహారాజు ఆ టైంలో ఎంతో మంది శిష్యులను కూడా ఉంచేసాడు. ఆయన పరిష్కారం చేయాలనుకున్నాడు, కానీ దేవుడి పరిష్కారం వేరేగా ఉంది. వాళ్ళని వేరే మార్గంలో వెళ్ళిపోమన్నాడు. పరిష్కారమైన మార్గం ప్రతిదీ చూపిస్తాడు మనకి. ప్రతి ఏం చేయాలో, ఎలా చేయాలో ఆలోచనకర్త. ఆయన ఆలోచనకర్త కాబట్టి ఏ సమయాల్లో మనుషుల ఆలోచనలు పరిష్కారానికి రావు. ఆయన పరిష్కరించాలనుకున్నాడు. ఏదో ఏసయ్యనే ఇచ్చేసేయాలి, అంతమందించాలనుకున్నాడు. ఆయన పరిష్కారం ఆయన చేత కాదు. దేవుని మార్గము, దేవుని పరిష్కారం వేరుగా ఉంది కాబట్టి మళ్ళింపజేశాడు. జ్ఞానాన్ని మళ్ళింపజేశాడు. ఏసయ్య తల్లిదండ్రులను మళ్ళింపజేశాడు. ఏసయ్యని జీవింపజేశాడు. ఆయన సమయం వచ్చినప్పుడు మన కోసం తన ప్రాణాలు పెట్టి దాన్ని కూడా అప్పగించాడు. ఆయన పరిష్కారం ఎదుగుతుందంటే న్యాయవంతుడు. అందుకే న్యాయం ఇచ్చే దేవుడు అన్ని న్యాయంగానే ఆలోచిస్తాడు. మరణంలో కూడా ఆయన విజయాలు పొందాడు. మన కోసం తిరిగి లేచాడు, మనం తిరిగి రానివ్వడు. అటువంటి దేవుడు ఎంత పరిష్కారం ద్వారా ఆయన రక్షించుకున్నాడు. బాలుడుగా బదులు చేసేటట్టు కాపాడుతున్నాడు. అతనే మనల్ని కాపాడడా, మనల్ని భద్రపరచడా, అన్ని విషయాల్లో తప్పించడా, మనం ఎదురు చింతించాలి. అందుకనే మనము ఏ స్థితిలో కూడా భయపడకూడదు. లూకా సువార్త 1:3. లూకా సువార్త 1:3. ఘనత వహించిన దేవపిల్ల ఆరంభం నుండి కనులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గురించి వివరముగా వ్రాయుటకు అనేకులు కూడుకున్నారు కనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరగనని తెలుసుకున్నట్టుకు వాటన్నిటినీ మొదటి నుండి తరచి పరిష్కారంగా తెలుసుకుని ఉన్న నేను నీ పేరిట వాటిని గురించి వరుసగా రచించిన యుక్తమని యోచించింది. పరిష్కారంగా ఘనత వహించిన దేవపిల్ల ఆరంభం నుండి కన్నులారా చూసి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారం మన మధ్యన నెరవేరు కార్యములు వచ్చి నిరంతరంగా రాయడం అనేకులు కూడుకున్నారు కనుక నీకు ఉపదేశించే సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకున్నట్టు వాటన్నిటినీ మొదట నుండి తరచి పరిష్కారంగా తెలుసుకున్నాను. నేను నీ పేరిట వాటిని గురించి వరుసగా రచించడం యుక్తమని ఎంచుకోలేదు. పరిష్కారంగా ఎంచడం అంటే అన్ని తెలుసుకున్నాడు, చూశాడు కాబట్టి రాశాడు మన కోసం. ఇవన్నీ పరిష్కారంగా మన ముందుకు వస్తున్నాయి. బైబిల్ ఉట్టిది కాదండి, పరిష్కారంగా మనతో జీవించి ఉన్నవారే రచించడం. అందుకని మనం ఇది ఒక పుస్తకంగా చదవకూడదు, పరిశుద్ధ గ్రంథంగా చదివినప్పుడు మనకు ఆ లోతు ఎత్తు తెలుస్తుంది, ఆ జ్ఞానం తెలుస్తుంది. దేవుడితో ఎట్లా నడవాలి, ఎట్లా గడపాలి అవన్నీ తెలుసుకోగలుగుతాం. అందుకని పరిశుద్ధ గ్రంథాన్ని మనము పఠించినప్పుడే మనం ఆయన నీతి ఏదో మనకు అర్థమవుతుంది, ఆయన న్యాయం ఏదో మనకు అర్థమవుతుంది, ఆయన నడిపింపు ఏదో అర్థమవుతుంది. అప్పుడే మనము ఆయనతో కలిసి జీవించి నడవగలం.
లేకపోతే మనము మన అడుగులు మనమే వేస్తాం, నష్టపోతాం. ఆ నష్టపోకుండా పరిష్కారంగా ఈ లోగా కూడా అన్నీ రాశాడన్నమాట. ఆ రాసినవి అందుకనే మేము చూసి రాస్తున్నాము అని సంఘాలకు తెలిపాడు. ఈ రోజు లూకా గ్రంథం ఏంటంటే లూకా సువార్తలు ఉన్నాయంటే మన మధ్య అవి ఆయన అన్ని పరిష్కారంగా రాశాడు. లూకా సువార్తలు చదివితే అన్ని దేవుడి గురించి క్లుప్తంగా తెలుస్తాయి. ఒక్కసారి మనసు పెట్టి చదవండి, వరుసగా చదువుతున్నప్పుడు మనకి దేవుడి జ్ఞానం ఏదో మనకు అనుభవం వస్తుంది. మనం ఏదో పరిపాటల్లో అక్కడక్కడ చదువుతుంటాం, అక్కడ కాదు. మన సమయాన్ని కొంత సమయం వెచ్చించి దేవుడు వాక్యంతో దేవుడితో మాట్లాడినట్టు, దేవుడు మనతో మాట్లాడినట్టు మనం ప్రార్థన చేసినప్పుడు, వాక్యం మనం పఠిస్తున్నప్పుడు దేవుడితో మనం మాట్లాడుతున్నామని గ్రహించాలి. అదేవిధంగా లాస్ట్ వచ్చిన ఎవ్రీ 6:16 చూసుకున్నాము. మనుషులు తమ కంటే గొప్పవాని తోడు అని ప్రమాణం చేశారు. వారి ప్రతి వివాదంలోనూ వివాదాంశము పరిష్కారం చేయదని ప్రమాణం. చాలా బాగుంది. మనుషులు తనకంటే గొప్పవారి తోడు అని ప్రమాణం చేతులు వారి ప్రతి వివాదములోనూ వివాదాంశమును పరిష్కారము చేయటమని చేయనది ప్రమాణమే. అంటే ప్రమాణం అనేది పెద్దలను ఉద్దేశించి చేస్తారు, దేవుడి తోడు అంటారు, బైబిల్ మీద చేస్తారు, ఏదైనా ప్రత్యేకమైన దగ్గర కానీ మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అనేది దేవుడు కోరుకుంటేదన్నమాట. మనలో సత్యం, ఆయనే సత్యం కాబట్టి ఆయన నిలిచి మనం పక్షంగా ప్రతి విషయంలో వ్యాజ్యమడేవారుగా ఉండాలి. ఆ దేవుడిని అనుసరించాలి. ఆ ప్రమాణమే మనలో నిలబడి ఉండాలి. ఆ పరిష్కారమే మనకు ఉండాలి. దేవుడు లేని పరిష్కారం ఏది మనకి అది పరిష్కారం కాదు. ఆ పరిష్కారంలో మనం జీవించామా మనం శ్రేష్టమైన జీవితంలో దేవుని రాజ్యంలో శ్రేష్టంగా ఉంటాం. అందుకని ఇక్కడ ప్రమాణం చేతులు వారి ప్రతి వివాదంలోనూ వివాదాంశమును పరిష్కారం చేసినది ప్రమాణమే. అంటే ప్రమాణం ప్రతిదానికి మనం నమ్మకం కలిగించాలంటే మనుషుల వేళగా ఏం చేస్తాం, ఏదో ఒక దాని మీద ఒట్టు పెట్టుకుంటాం. ఒట్టు కూడా ప్రమాణంతో సమానమే కదా. బిడ్డల మీద వేస్తారు, తల్లిదండ్రుల మీద వేస్తారు, దేవుని మీద వేస్తారు, బైబిల్ మీద వేస్తారు. ఇవి కాదు, సత్యవంతుడు మనలో జీవిస్తే మన నోట సత్యమే ఉండాలి. అవునంటే అవును, కాదంటే కాదు. ఏదైనప్పటికీ కూడా భూమి నాదే, ఆకాశం నాదే, అన్నీ నావే అంటున్నాడు దేవుడు. మనల్ని సృజించినోడు కూడా దేవుడే. మరి మన మీద మనకి ఏం అధికారం ఉందని మన మీద మనం ప్రమాణాలు చేస్తాం. మన ప్రమాణం ఏమై ఉండాలి, అవునంటే అవును, కాదంటే కాదు. ఇది దేవుడి మాట, అంటే దేవుడు ఇచ్చిన సత్య ప్రమాణం. ఆ ప్రమాణంలో మనం జీవించాలంటే ఆయన జీవించిన మరుక్షణం మనం దేవుడితో కలిసి ఉంటాం. మనల్ని మన ఉద్దేశాలు నెరవేర్చబడాలంటే, మన జీవిత ప్రయాణం సాగిపోవాలంటే ప్రతిదీ ఆయనతో కలిసి ఉన్నప్పుడు, దేవుని అడుగు వేసినప్పుడు మనకు నెమ్మది, సంతోషం, సమాధానం. దేవుడిలో ప్రమాణం అనేది నిలిచి ఉంటుంది. ఇప్పుడు మనం దేవుడితో కలిసి అడుగు వేసినప్పుడు అది ప్రమాణమే కాదా? దేవుడి ఎదుట యథార్థంగా ఉన్నప్పుడు అది ప్రమాణమే కాదా? నిశ్చలంగా ఉండేది మనకి ప్రమాణంతో సమానం కాదా? అందుకనే మనం దేవుడు తృప్తిగా ఒడ్డు పెట్టుకొని ఒడ్డుతో నష్టపోయి ఒడ్డు మనిషిని ఒప్పించాలనుకుంటే మన నీతి ఏమైపోతుంది, వ్యర్థమైపోతుంది. అట్ట కాకుండా అవును నేను సత్యం చెప్తున్నాను, నేను సత్యాన్ని అందుకని ఆనుకొని నడుస్తున్నాను, ఆ సత్యంలో జీవిస్తున్నాను, నేను అవునంటే అవును, కాదంటే కాదు. ఒట్లు పెట్టుకొని ఒప్పించాల్సిన అవసరం మనకుందా? లేదు. ఎవరిని నమ్మించాల్సిన అవసరం ఉందా? మన అంతరంగమే మనకు సాక్ష్యం ఇస్తుంది. మన నీతి దేవుని ఎదుట యథార్థంగా కనబడుతుంది. మనం యథార్థవంతులుగా ఉండాలంటే దేవుని దగ్గరే. మనుషుల పైవేశాన్ని, పై రూపాన్ని చూస్తారు, కానీ అంతరంగాన్ని చూసే దేవునికి మనం ప్రతి క్షణం లోబడి ఆయనకు విధేయులు కావాలి, ఆయనతో సాగిపోవాలని
కోరుకుంటూ ఉపకల వాక్యం ప్రయత్నించాక ప్రార్థన చేసుకో. సర్వ సృష్టి తండ్రి ఘనమైన నామమున స్తుతులు స్తోత్రాలు తండ్రి. పరిష్కారమైన మార్గంలో మమ్మల్ని నడిపించండి తండ్రి. నీతి ప్రమాణంలో మమ్మల్ని నిలబెట్టండి తప్ప. సత్యవంతుడైన దేవ, నిత్యం నివసిస్తున్న సత్యదేవ ప్రభా, నీ కృపలో మమ్మల్ని బలపరిచి నిలబెట్టి సమాధానంతో మమ్మల్ని నడిపించమని అడుగుతున్నాను. నీ రాజ్యానికి వారసులు నెమ్మదితో సాగిపోతుంది కృప చూపించడానికి ఇంతవరకు మీరు మాట్లాడిన హెచ్చరికల ద్వారా మేము సిద్ధపడి మా హృదయాన్ని బలపరుచుకొని స్థిరపరచుకొని నిలబడటకు కృప చూపించమని వేడుకుంటున్నాం. త్వరలో యేసుక్రీస్తు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.